బహుజనుల ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా గర్వకారణం. నిజంగా ఈరోజు బహుజన బిడ్డలు అనేవాళ్ళు విద్యలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు ఈరోజు ఉన్నామంటే కేవలం వారు పెట్టిన భిక్షనే. అందుకనే దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా బహుజన బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన అవకాశాలని కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఓటు అనేటువంటి అవకాశం ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. అట్లాంటి ఓటును మనకి మనం వేసుకోలేకపోతున్నాం. కేవలం కొందరు వ్యక్తులకు మాత్రమే, ఆధిపత్య కులాలకు ఓటేసి మన ఓటును మనం అమ్ముకుంటున్నాం. మిత్రులారా, అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ మహానుభావునికి ఘనమైన నివాళి ఎప్పుడంటే ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే మనం నిజమైన నివాళులు అర్పించినట్లయితుంది. అందుకనే ఆ రోజు వారు అన్ని రంగాల్లో, అంటే ఏ ఒక్క రంగంలో కూడా నా బహుజన బిడ్డలు ఉండాలి, వారి ఆధిపత్యంలో ఉండాలి, రాజ్యమే వారి ఆధిపత్యం ఉండాలని చెప్పి వారు భావిస్తే మనం ఈరోజు చేజిక్కించుకోలేకపోతున్నాం. మిత్రులారా, అందరం కూడా అన్ని రంగాల్లో కూడా పోటీపడాలి. ఆధిపత్య కులాలతో పోటీపడాల్సిన అవసరం ఉంది. పోటీపడి అన్ని రంగాల్లో మనం ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు రాఘవేందర్, బీసీటీఏ జిల్లా అధ్యక్షుడిని. భారతదేశంలో అణగారిన వర్గాలన్నిటి, అట్టడుగు ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా ఐక్యం చేసి ఉన్నతి తీసుకురావడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్ల ఈరోజు భారతీయ సమాజం అందరూ కూడా ఒక గొప్ప పండుగ జరుపుకుంటోంది. కాబట్టి వారి యొక్క ఆశయాలు సాధించడం కోసం మరియు బహుజన రాజ్యాధికార సాధన లోపల మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాను.